అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసిఫ్ మునీర్ కంప్లీట్ గా అబ్స్కాండ్ అయి ఉన్నారు. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వార్ బ్రేకింగ్. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతలకు కారణమైన ఆసిఫ్ మునీర్ ను ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తొలగించబోతుందా? ఆసిఫ్ మునీర్ ను అరెస్ట్ చేసిందా అంటే అవునని అనిపిస్తుంది. ఆసిఫ్ మునీర్ ప్లేస్ లో షహీర్ షంషద్ ను ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆసిఫ్ మునీర్ పై పాకిస్తాన్ సైన్యం తిరగబడ్డట్టుగా తెలుస్తుంది. ఆయన ప్లేస్ లో కొత్త వ్యక్తిని ఆర్మీ చీఫ్ గా షహీర్ షంషద్ మిర్జాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అపాయింట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ సచిన్, మీరు మనం ఈ బ్రేకింగ్స్ అన్ని వింటున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి. పాకిస్తాన్ లో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. అలాగే క్వెట్టాలో ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ తిరుగుబాటు చేసినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ తిరుగుబాటు తప్పలేదు. ఒకసారి మనం బివి రావు గారితో కనెక్ట్ అయిదాం. బివి రావు గారు, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ తిరుగుబాటుకు అక్కడ సన్నాహాలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ పై గుస్సాగా ఉన్నటువంటి ఆర్మీ బలగాలు ఆయన్ను తొలగించి షంషద్ ఆయన ఆర్మీ చీఫ్ గా పెట్టుకుంటూ తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది పాకిస్తాన్ అంతర్గత పరిణామాలతో ప్రస్తుతం మనం ఏ రకంగా బేరీజ్ వేసుకోవచ్చు సిచ్యువేషన్? ప్రస్తుతం మీర్జా గారు ఆయన మన సిడిఎస్ ఈక్వలెంట్, అంటే కంబైన్డ్ కంబైన్డ్ సర్వీసెస్ చీఫ్. ఆయన దాదాపు అసీం మునీర్ గారి టైంలోనే ఆయన కూడా ఒక చీఫ్ అపాయింట్మెంట్కి కన్సిడర్ అయ్యారు. కాకపోతే ఈ ఇద్దరిలోనూ అసీం మునీర్కి హయ్యర్ హ్యాండ్ వచ్చింది, ఈయన చీఫ్ అవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు అపాయింట్ చేసే న్యూస్ నేనైతే వెళ్ళలేదు. మీరు చెప్తున్నట్టుగా జరుగుంటే చాలా మంచి పని. అంటే ఏంటంటే ఇక రేపు సీజ్ ఫైర్ కానీ ఏదోటి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది 1965లో కూడా జరిగింది. ఎప్పుడైతే జనరల్ అయూబ్ ఖాన్ ఎప్పుడైతే యుద్ధం ఓడిపోయే పరిస్థితికి వచ్చారో జనరల్ యాహ్యా ఖాన్ టేక్ ఓవర్ చేశారు. ఇది కొత్త కథ ఏం కాదు, పాకిస్తాన్కి ఇది అలవాటే. ఎస్, డెఫినెట్గా రావు గారు, అంటే మనకు అందుతున్నటువంటి సోర్స్ ఇది. అంటే ఖచ్చితంగా ఈ వార్తని మనం పూర్తి స్థాయిలో నిర్ధారించినప్పటికీ, ఎందుకంటే అసీం మునీర్ ఇప్పటివరకు అబ్స్కాండ్ గా ఉన్నాడు. ఏం జరుగుతుందో పాకిస్తాన్లో ఇంత కల్లోలం జరుగుతుంటే కూడా ఆయన బయటకు రాని పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక అప్డేట్ అంతుంది, పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ని సెక్యూర్గా ఆయన్ని అండర్ గ్రౌండ్ తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి పాకిస్తాన్లో ప్రజాప్రతినిధులు, పాలకులు కానీ ఆర్మీ పెద్దలు కానీ వీళ్ళంతా కూడా ఎందుకు అండర్ గ్రౌండ్ వెళ్తున్నట్టు? అంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టుగా మనం భావించవచ్చా? ఈరోజు పగలు మనం రావల్పిండి ఇస్లామాబాద్ అన్నది కొత్త రాజధాని, రావల్పిండి అన్నది ఓల్డ్ టౌన్. ఈ రెండు ట్విన్ సిటీస్ కింద లెక్కెడతారు. దీని మీద మనం పొద్దున్న అటాక్ చేసాం. వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద దెబ్బతీసాం, ఒక క్రికెట్ స్టేడియం మీద దెబ్బతీసాం, వాళ్ళ ఎయిర్పోర్ట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ గన్స్ మీద దెబ్బతీసాం. సో ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది మన రీచ్ బాగా రావల్పిండి ఇస్లామాబాద్ ఉందని. అందుకని బహుశా వీళ్ళందరూ బంకర్స్లోకి వెళ్తారని. ఎందుకంటే ఇది అన్యాచురల్ కాదు. మనం అనవసరంగా పాకిస్తాన్ ఏదో తోలనాడాలని చెప్పి తోలనాడాలక్కర్లేదు. ప్రొఫెషనల్గా ఏది జరుగుతుందో అదే జరగనివ్వండి. ఆ టైంలో సేఫర్ ఏరియాస్కి తీసుకెళ్తారు టాప్ అపాయింట్మెంట్స్. ఇందాక మీరు అన్నట్టు అసీం మునీర్ కూడా ఆయన గైర్హాజరేం కాదు, నిన్న క్షతగాత్రులను కలిశారు, వాళ్ళ ఫ్యామిలీస్ని కలిశారు. ఆయన సోషల్ మీడియా వ్యక్తి కాదు. మన ఏదో సోషల్ మీడియాలో రోజు వచ్చి అటెండెన్స్ వేసుకోవాలన్నట్టుగా ఉంది అందరూ. అది చాలా తప్పు. కొంచెం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి దీన్నే డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనవ్వండి, పాకిస్తాన్ ఆర్మీ మొరాల్ డౌన్ చేయడానికి చేసే ప్రయత్నాలు అయితే పర్వాలేదు. కానీ నిజంగా మనం అందులో నమ్మితే మాత్రం మనం తప్పు రైట్. ఒక్కసారి బీవీరావు గారు మీరు లైన్ లో ఉండండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అంతా ముఖ్యంగా పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. ప్రధానంగా భారత్ చేసినటువంటి డ్రోన్ దాడులతో ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. సెకండ్ లార్జెస్ట్ సిటీ అనేటువంటి లాహోర్ అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రజలు ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరగబోతోంది ఈ రాత్రి భారత్ చేసే అటాక్స్ తో ఒక రకంగా ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతు చూస్తున్నాం. మరి ముఖ్యంగా పాకిస్తాన్ లో దాడులు ముమ్మరవుతున్నాయి. 30 అంతర్గత దాడులు సాగుతున్నాయి. బలూచిస్తాన్ ఆర్మీ ముఖ్యంగా క్వెట్టా ప్రాంతంలో ఫ్యూయల్ స్టేషన్స్, చమురు ప్రాంతాలను, చమురు క్షేత్రాలను, ఫ్యూయల్ స్టేషన్స్ ను టార్గెట్ గా చేసుకొని క్వెట్టా ప్రాంతంలో దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు
16 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని మట్టుబెట్టినట్టుగా బిఎల్ఏ క్లెయిమ్ చేసుకుంటుంది. సో 16 సోల్జర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ గోయింగ్ టు రిపోర్టెడ్ యాజ్ క్యాజువాలిటీ అన్నట్టుగా బిఎల్ఏ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్కు ముప్పేట దాడి కొనసాగుతోంది. అటు బలూచిస్తాన్ వైపు నుంచి ఇటు భారత్ వైపు నుంచి పూర్తిగా ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగాము. తాజాగా దాడులు కొనసాగిస్తున్నాము. ఇక నేవీ వైపు నుంచి కూడా కరాచీ ఎయిర్పోర్ట్ను పూర్తిగా విధ్వంసం చేశాం. కరాచీ ఎయిర్పోర్ట్ కూడా నామరూపాలు లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతోంది. నెక్స్ట్ టార్గెట్ ఎస్ భారతదేశం కూడా మరోవైపు 27 ఎయిర్పోర్ట్లను ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సరిహద్దు వెంబడి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ని ఎయిర్ బేసెస్ దగ్గర అప్రమత్తమైంది. 27 ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వివీరావు గారు, ఈ మొత్తం అప్రమత్తం చూస్తుంటే ఇటు భారత్ ఇటు దేశవాసుల్ని అప్రమత్తం చేస్తూనే అటు పాకిస్తాన్పై చేస్తున్న దాడుల్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? మొత్తం మీద భారత్ ఇక ప్రతీకార దాడులు తీవ్రతరం చేసిందా? పాకిస్తాన్పై భారత్ దాడులు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితిలో లేవా? ఏం జరగబోతుంది? భారత్ గట్టి సమాధానమే ఇవ్వబోతుందంటే ఏం చెప్తారు? మనం ఎప్పుడు రిస్ట్రైన్డ్గానే ఉన్నామండి. మనకి యుద్ధం కోరుకోలేదు, వాళ్ళే సృష్టించారు. మనం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రిస్ట్రైన్డ్గానే ఉన్నాం. మనకి యుద్ధం చేయాలన్న అవసరం లేదు, యుద్ధం చేయదలుచుకోలేదు కూడా. కేవలం వాళ్ళు కాలు దూకుతుంటే కళ్యాణి పిలుస్తుంటే ఇంకా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఇప్పుడు మిగతా మీరు కొన్ని డెవలప్మెంట్స్ మెన్షన్ చేశారు. అసీం మునీర్ గారిని తప్పించారు, ఆయన్ని పదవీచ్యుతుల్ని చేశారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కమిటీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కింద చేశారు మీర్జా గారిని. అనుకుంటే మాత్రం ఒకవేళ అదైతే మాత్రం రేపొద్దుటికల్లా చాలా పరిస్థితులు మారుతాయండి. బహుశా మీర్జా గారు నేను అనుకున్నంత వరకు ఇప్పుడు వరకు ఆయన కూడా బయట ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. వివీరావు గారు, మా ప్రతినిధి సచిన్తో జాయిన్ అవుతున్నాను. సచిన్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా భారత్ వైపు నుంచి 30 దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు ఏంటి? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తం మీద పాకిస్తాన్ అయితే అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా పాకిస్తాన్లోని అన్ని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని భారత్ ఇప్పుడు హిట్ చేస్తుంది. భారత్పై అనవసరంగా పాకిస్తాన్ కయ్యానికి కాల్దువి భారత్లోని జమ్మూ కాశ్మీర్తో మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలపై దాడులకు ఉసిగొల్పడంతో ఒక్కసారిగా భారత్ దాదాపు 12 డ్రోన్లను డిస్ట్రాయ్ చేసింది. 3 ఫైటర్ జెట్లను కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు చాలా ప్రాంతాల్లో ఇక మనము ఊరిలో ముఖ్యంగా ఊరి ప్రాంతంలో అలాగే మిగతా ఎల్ఓసి దగ్గర ఇప్పుడు హ్యామర్ బాంబింగ్ చేస్తున్నాం. అలాగే స్మార్ట్ బాంబింగ్ కూడా చేస్తున్నట్టు కనబడుతుంది ఎల్ఓసి ప్రాంతంలో. సో రకంగా మొత్తం మీద భారత్ అనేక రకాల దాడులకు ఇప్పుడు సిద్ధమవుతుంది. అటు నేవీ కూడా సిద్ధమవుతుంది. కరాచీ ఎయిర్పోర్ట్లో 7 భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం తాజా బ్రేకింగ్ చూస్తున్నాం. నేవీ చాలా అగ్రెసివ్గా వెళ్తోంది, చాలా అగ్రెసివ్గా దాడులు కొనసాగిస్తుంది. దీన్ని బట్టి భారత్ అటు ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తుంది, ఇటు మిలిటరీ దాడులు చేస్తుంది, ఆర్మీ ఆర్టిలరీ దాడులు చేస్తుంది, అలాగే నేవీ వైపు నుంచి దాడి చేస్తుంది. సో రకంగా త్రివిధ దళాధిపతులు 3 డిఫెన్స్ నుండి 3 దళాధిపతులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 కూడా పూర్తి స్థాయిలో 30 దాడి కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే సిడిఎస్ రాజ్నాథ్ సింగ్తో సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కంప్లీట్గా స్వేచ్ఛనిచ్చిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా పాకిస్తాన్పై 30 దాడి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా మనము ఇటు ఢిల్లీలో కూడా ప్రస్తుతం అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇండియా గేట్ అంతా కూడా ఖాళీ చేయించారు అధికారులు. ఆ ప్రాంతంగా ఒకసారి మనం ఆ విజువల్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రస్తుతం ఆ డీజిల్స్ రైట్, ఇండియా గేట్ ను ఖాళీ చేస్తున్నారు పోలీస్ అధికారి. అక్కడ అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఆ తాజా దృశ్యాలు చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ అంతా కూడా పూర్తిగా మార్కౌట్ చేశారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయమంటూ రక్షణ బలగాలు అందరినీ అప్రమత్తం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటు ఇస్లామాబాద్ ని మనం ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో ఇటు న్యూఢిల్లీని కూడా
పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీసే, ముఖ్యంగా సౌత్ ఏషియాలో పాకిస్తాన్ అలాగే భారత్, ఈ రెండు కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ని కలిగి ఉన్న దేశాలు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందనే ఆందోళన నేపథ్యంలో మనం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాం. భారత రాజధాని న్యూఢిల్లీలో ఏ రకంగా మన భద్రతా బలగాలు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పులు అయితే మొదలయ్యాయి. ఇక యుద్ధం మొదలైంది. ఎస్, పూర్తి స్థాయి యుద్ధం జరుగుతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో యుద్ధం కొనసాగుతుంది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ దాడులు మరింత తీవ్రతరంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా పెహల్గామ్లో దాడితో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లో ఫుల్ ప్లెడ్జ్ వార్ గా రూపాంతరం చెందుతుంది. పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించబోతుంది. మనం చూస్తున్న తాజా దృశ్యాలు భారత్ ఏ రకంగా వెంటాడి అక్కడి ఆర్మీ, అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసి మరొక విజువల్లో పాకిస్తాన్ సైనికుడిని పట్టుకుంది భారత్. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరొక చోట ఎన్నిటి జలంధర్ సంబంధించిన విజయాలు చూస్తున్నాం. మరొక చోట ఇండియాకే ఢిల్లీ దగ్గర ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు దృశ్యాలు చూస్తున్నాం. మరొక చోట ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు లాహోర్ పై ఇండియా చేసిన అటాక్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం మీద భారత్ పూర్తి స్థాయి ప్రతీకార దాడులకు దిగింది. ఇక పూర్తి స్థాయిలో భారత్ సర్వ సన్నద్ధ పూర్తి చేసుకున్న పరిస్థితి. Wisdom, strength, and grace as he shepherds the church. The United States looks forward to deepening our enduring relationship with the Holy See with the first American pontiff. That is again from Secretary of State Marco Rubio. This morning, Secretary Rubio spoke with Pakistani Prime Minister Sharif and Indian External Affairs Minister Jai Shankar. In both calls, the Secretary emphasized the need for immediate de-escalation and called for an end to the violence. He expressed U.S. support for direct dialogue between India and Pakistan and encouraged continued efforts to improve communications. Today also marks the 80th anniversary of Victory Day for World War II. As President Trump said in his proclamation marking the day, quote, "We celebrate the unmatched might, strength, and power of the American Armed Forces, and we commit to protecting our sacred birthright of liberty against all threats. We offer our unending thanks to every patriot from the greatest generation who left behind his home." పాకిస్తాన్ అటాక్ సంబంధించి ఇప్పటికే అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా ఒకటి చెప్తుంది, భారత్ పాకిస్తాన్తో మాట్లాడమని చెప్తుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మాట్లాడారు. అలాగే ఇండియా విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా అటు అమెరికా మాట్లాడడానికి చెప్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించుకోవాలి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలంటూ చెప్తున్న పరిస్థితి. ఒకసారి అమెరికా నుంచి ఏం మాట్లాడుతున్నారో మరొకసారి వినే ప్రయత్నించేద్దాం. For America. As described by President Trump, quote, "The deal includes billions of dollars of increased market access for American exports, especially in agriculture, dramatically increasing increasing access for American beef, ethanol, and virtually all of the products produced by our great farmers." As President Trump also said today, today's deal shows that if you respect America and bring serious proposals to the table, America is open to business, and that there are many more deals to come. Also today, the Ukrainian Rada, their parliament, unanimously voted to ratify the U.S.-Ukraine Reconstruction Investment Fund that we signed last week, a deal shaped by President Trump's unmatched ability to get results on the world stage, the best deal maker in the world. This agreement got 338 votes, well over the 226 needed, demonstrating again that this agreement has been a fully collaborative partnership from start to finish. This is more than policy. It's a partnership that strengthens America, secures long-term gains for both nations, and proves once again that under President Trump, promises made are in fact promises kept. We're proud to see these results, and the world now sees what American leadership looks like. Finally, I would like to take a moment to extend warm wishes for an early Happy Mother's Day to
To all those preparing to celebrate this weekend, it is a very special time to honor the love, resilience, and selfless dedication of mothers around the world. We join families everywhere in expressing our deep appreciation for moms and all that they and you do. And with that, we will we'll take your questions. But before, I'm going to give my chiming phones to whomever wants to come right back up here, named Tommy Piggott, is the winner of the phones today. Thank you, sir. All right, taking your questions here. Yes, please. Thanks, Tammy. On India and Pakistan, I saw the readouts of the Secretary's Right, Didi. calls, but can you give us any more details America- on any requests or commitments that the Secretary made of either the Pakistanis or the Indians moving forward? And there was also a note expressing condolences about civilians killed in his conversation with the Pakistanis. Should we take this to mean that the U.S. does not have fidelity on India's claims that these were terrorist infrastructures that were struck? Well, I think that having been listening to those calls, some of them, and being in the process, as all of us were in some fashion or another when this conflict began, it was the real focus of the Secretary of State, who has been the center point leading these conversations and these this outreach, and he's made very clear, focusing on two things: that this should not escalate. This has been a key framework. Clearly, this has been an issue for decades, and it's with what we saw over the last few weeks after the terrorist attack. It was not surprising, but very, very disappointing. But it was about certainly that it should not escalate, and communication was fundamentally key, that there should be talks, that there should not be silence, and that America obviously was at the center of this in speaking with a variety of leaders of both countries over the last 2 days. So has he offered to play a mediation role between Well, the two countries? as you know, I mean, there's this is in every situation. In this particular case, of course, a very delicate and dangerous situation. But in any case where there's diplomatic conversations between leaders of countries, or really any level where there's negotiations happening, we are not going to be speaking about the details. That is certainly our policy. We think it's important to not put details in the midst of the media, the worldwide media, when the work is being done privately between leaders, and we need to really try to keep it that way. Sorry, and on the terrorist infrastructure